12 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 10 సంవత్సరాల్లో చంద్రశేఖర్ గారి పాలనలో తెలంగాణలో ఏమేమైతే జరగలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బదనామై ప్రజల ఆగ్రహానికి గురైందో ఈ 12 నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజలు అంతే అసంతృప్తిని అంతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏడాదిలో అంత వ్యతిరేకత మూట కట్టుకుందా? ఇంకా అంతకంటే కొంచెం ఎక్కువనే మూట కట్టుకున్నట్టు మనం లెక్కలేసుకోవచ్చు. వాళ్ళకు 10 ఏళ్ళు పట్టింది బదనాం కావడానికి. వాళ్ళ పరిపాలన బాగాలేదని ప్రజలు తీర్పు ఇవ్వడానికి వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది. వీళ్ళు 12 నెలలలోనే టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో మూట కట్టుకున్నటువంటి అపప్రదని వారు చేసినటువంటి తప్పుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం లోపల ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు బేసికల్గా. అందుకనే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా వీటి రెండింటి మధ్యలో కూడా ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం. ఇవి ఒకటి నాణానికి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. వీళ్ళ నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా సరైనది కాదేమో అనేది నా ఉద్దేశం మురళి గారు. అందుకనే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎవరు ఎన్ని మాట్లాడినా మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తూ వస్తూ ఉన్నాం. అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారన్నారు బీజేపీ ఎంపీ. పార్టీ మారకుండానే సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన్ని నిలబడింది బీజేపీ మాత్రమే అన్నారు రఘునందన్ రావు. మేమంతా జై తెలంగాణ అన్న రోజు మంత్రి హోదాలుండి కళ్ళకెళ్ళి నల్లద్దాలు తీయకుండా జై తెలంగాణ అన్నోళ్ళ మీదకి కట్టెలు పట్టుకొని ఎగిరిన వాళ్ళని వీళ్ళు అధికారంలోకి రాగానే తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. పింక్ కలర్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని వీళ్ళందరూ పెట్టుకున్నారు. వాళ్ళకి అవసరం లేదు ఆ రోజు. ఏ అబద్ధాలని ఏ తప్పుడు ప్రచారాలని ఏ మాటలను అయితే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకున్నప్పుడు చెప్పించిర్రో, నియోజకవర్గాల అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలకు పోవాలి. ఈ దేశంలో ఇట్లాంటి సిద్ధాంతం ఎప్పుడు లేదు. ఆ దుష్ట సాంప్రదాయానికి వాళ్ళు తెరలేపినారు. వాళ్ళు తెరలేపిన దాన్ని ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పింక్ కండువాలు పక్కన మారేసి మళ్ళీ పోయి 3 రంగుల కండువాలు వేసుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ మారకుండా సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన నిలబడేది ఒకరున్నా 3 ఉన్నా 8 మంది ఉన్నా నిలబడేది ఎవరన్నారంటే అది బీజేపీ వాళ్ళే. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు మధ్య తేడా లేదన్నారు రఘునందన్. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా తుంగలో తొక్కారని అన్నారు ఆయన. సార్ నేను అందుకనే దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అని చెప్తున్నా. అంటే మల్లన్న సాగర్లో మీరు చేసిర్రు, ఇలా లగచర్లలో వాళ్ళు చేస్తుర్రు. ఫార్మాసిటీ ఇద్దని రైతులు ఎన్ని రోజులు ధర్నాలు చేసిర్రు, ఎన్ని రోజులు నిరాహార దీక్షలు చేసిర్రు. ఆ రోజు మీకు భూములు గుంజుకున్న రోజు కనబడలేదా? 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమంటే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమంటే మీరు దాన్ని తుంగలదో కొట్టిర్రు. మా యూపీఏ 2 తెచ్చిర్రు, మా తెచ్చిర్రు అంటే అదే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమంటే ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి ఇంట్రెస్ట్. బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి తేడా లేకుండా సార్ నేను అడిగిన ఏ ఒక్క ప్రశ్న కూడా మా ప్రభాకర్ అని ఇష్టపడతలేడు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది ఎందుకంటే అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి కాబట్టి సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. వీళ్ళు ఎంత దుర్మార్గమైన పాలన చేసిరంటే 10 ఏళ్లలో నాలాంటి గొంతుల్ని నొక్కేతందుకు చేసిన ఒక దుర్మార్గమైన ప్రయత్నం చెప్తా నేను. సిద్దిపేట నుంచి సిద్దిపేటకి 2వ రింగ్ రోడ్ వస్తే మా కేంద్రం ఇచ్చిన 1100లలో 2వ రింగ్ రోడ్ వేసుకుంటాడు హరీష్ రావు. దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ మండి ఇవ్వలేదు నువ్వు. ఇలా సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే పాలన చేస్తా ఉన్నాడు. ఆయనకు నచ్చిన వాళ్ళకు ఆయన పార్టీలకు వచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటుండే తప్ప 119 ఎమ్మెల్యేలకి ఒక్క ముఖ్యమంత్రి కూడా నేను 119 మంది నియోజకవర్గాలని సరిగా చూడాలనేటువంటి స్పృహ లేకపోతేనే ఈ పంచాయతీ